అందరికీ నమస్కారం. నా పేరు గరగ చిన్నబ్బాయి. మాది మాకవరపాలెం మండలం, గిడుతూరు గ్రామం. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఏటవతలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ ఇబ్బంది పడి వర్షం పడితే వెహికల్స్ వెళ్ళకుండా, మనుషులు నడకుండా ఎంతో బురద, ఎంతో బా జారు, ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఏది ధాన్యం తెచ్చుకోవాలన్నా, ఏ ఫ్రూట్ తెచ్చుకోవాలన్నా, ఈ పామాయిల్ తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవనీయులైన స్పీకర్ గారు అయ్యనపాత్రుడు గారు మమ్మల్ని మా మీద గౌరవించి, మా గ్రామాన్ని ప్రేమించి, మా ఏటాతల మమ్మల్ని అందరినీ మా మా మొత్తం మా జనాంగాన్ని అంతటిని ప్రేమించి ఈ రోడ్డు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన 6 నెలల్లోనే మొత్తం రోడ్డంతా పూర్తి చేశారు. అయ్యనపాత్రుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ గిడుతూరు గ్రామంలో గిడుతూరు నుంచి సుంకపూరు మీదుగా కోటగుట్ల వెళ్ళి రహదారి 1,80,00,000తో గత 6 నెలల క్రితం ఇక్కడ స్పీకర్ గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు ఈ వేళకి కార్యరూపం దాల్చి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చింది. ఈ రోడ్డు వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ మధ్యలో గిడుతూరు గ్రామానికి గిడుతూరు అవతల ఉన్నటువంటి పొలాలు అవనివ్వండి, లేకపోతే 2-3 గ్రామాలు అవనివ్వండి, అన్నింటికి కూడా రహదారి కనెక్టివిటీ అన్నది పెరగడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ప్రత్యేకంగా చెప్పాలంటే రైతులకి, అటు మాకు మా గ్రామాలకి, ఇటు పిపి అగ్రహారం కానీ, లేకపోతే బయ్యవరం కానీ, అన్నింటికి కూడా రిజిస్టర్ ఆఫీస్ పని కానీ, వేరే ఇతర పనులు కానీ కోటగుట్ల వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నిటికీ కూడా సుమారు 12 కిలోమీటర్లు తిరిగి వెళ్ళి వాళ్ళను ఇవాళ 2 కిలోమీటర్లతోటి వెళ్ళిపోతున్నాం. అదే కాకుండా ఇవి దారి తెన్నులు లేనటువంటి భూములు. ఇప్పుడు ఈ ఏటవతలు ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఈ ఏటవతలు ఉన్న భూములు కానీ, వ్యవసాయ పంటలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఏరొచ్చినా ఏమాత్రం ఒక 2 రోజులు సైక్లోన్ పెడితే చాలు ఏరు పొంగిపోయేది, రైతులు నడలేని పరిస్థితి. మరి ఈవేళ ఆ నడ్డానికి మార్గం ఏర్పడ్డది, మరియు భూముల విలువ కూడా పెరిగింది. 20-30 లక్షల మీ భూమి ఈవేళ 40-45 లక్షలు. ఈవేళ సుంకపూరు, ఈ రోడ్డును ఆనుకుని సుంకపూరు వెళ్ళే మార్గంలో మా గిడుతూరు గ్రామం కన్నా ఎక్కువ రేట్లు అమ్మే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇంతటి మహా ఉపయోగకరమైనటువంటి రోడ్డు 1,80,00,000తోటి మన స్పీకర్ అయ్యనపాత్రుడు గారు మరి మా గిడుతూరుకి ఇచ్చి, మా విలువల్ని అలాగే మా సంపదని కూడా పెద్దది చేసి ఎన్నో మాకు ఎంతో మేలు చేసడం జరిగింది. మరి ఈ రుణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోకుండా మా ప్రజలు, మేము కూడా వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటాం.